అండ్ ఆల్రెడీ పెళ్లి చూపులు అయిపోయినాయా? అదంతా ఏం లేదండి. సినిమా బాగా వచ్చింది, అందుకు కొంచెం హ్యాపీగా ఉన్నాం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రెస్ మీట్ ఇంత గ్రాండ్గా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు. థ్యాంక్ యూ వంశీశేఖర్ అన్న, లవ్ యూ. ఇంకా పెళ్ళిగాని ప్రసాద్ అనే సినిమా గురించి ఒక పెద్ద ఎగ్జామ్ రాసామండి. ఆల్మోస్ట్ ఆ ఎగ్జామ్లో నాకు నేనుగా నా మనస్సాక్షికి 100% మంచి మార్కులు వేసుకున్నాను. ఈ సినిమా తప్పకుండా మీ దగ్గర కూడా మంచి మార్కులు పడతాయని ఆ టెన్షన్తో ఉన్నాం. ఈ వీక్ మాకు స్టార్ట్ అయింది నర్వస్ వీక్ స్టార్ట్ అయింది. సో తప్పకుండా ఈ మార్చి 21 మా సినిమాకి మీరందరూ చూసి జెన్యున్గా మీ రివ్యూస్ ఏం రాసినా సరే మేము శిరస్సు వంచి దాన్ని తీసుకుంటాం. మిమ్మల్ని అందరూ మెప్పిస్తున్నాను, ఆశిస్తున్నాను. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక శర్మ గారు. మా పక్కన కమెడియన్ల పక్కన హీరోయిన్లు దొరకడం చాలా కష్టం అండి. ఎందుకంటే చాలామంది కమెడియన్ పక్కన అంటారు. అలాంటిది మా పక్కన యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక శర్మ గారు. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ నా సీనియర్ నటితే ఈ బ్యాచ్ చూసాను, ప్రియాంక శర్మ అండ్ అన్నపూర్ణమ్మ గారు అండ్ ప్రమోదిని గారు. వీళ్ళ బ్యాచ్ సినిమాలో చేసేటువంటి హడావిడి తప్పకుండా మిమ్మల్ని అందరినీ కడుపుబ్బా నవ్విస్తుందండి. పెద్ద దండుపాలెం బ్యాచ్ అని చెప్పచ్చు. అది నా మీద యుద్ధానికి వస్తారు. ఆ యుద్ధం చేసే సీన్లు తప్పకుండా మంచి కామెడీని తప్పిస్తాయి. సో నాది అండ్ మురళీ గౌడ్ గారి క్యారెక్టర్లు మాత్రం ఈ సినిమాలో ఒక మీటర్ కట్టుబడి ఉంటుంది. ఆ సిన్సియారిటీ కనపడుతుంది ఆ క్యారెక్టర్లో. మాకు ఆపోజిట్కి వచ్చే ఈ గ్యాంగ్ చేసేటువంటి హడావిడి తప్పకుండా సినిమాలో మిమ్మల్ని అందరినీ ఫన్ బ్లాస్ట్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లస్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడ ఈ బడ్జెట్ ఈ కాన్సెప్ట్కి ఎక్కడ అన్కాంప్రమైజ్డ్ కాకుండా మీరు ఒక మంచి బడ్జెట్ ఇచ్చారు. అలాగే డైరెక్టర్ అభిలాష్ రెడ్డి, అతని గురించి ఇప్పుడేం మాట్లాడకూడదు. ఆఫ్టర్ సినిమా మీరు మాట్లాడేంత మంచి సినిమా తీశారు, అప్పుడు మనం మాట్లాడదాం. అలాగే